ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సైకుమా భార్గవి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్ ఉన్నాము. మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడైతే ఇంట్లో ఖాళీగా ఏం పని పాట లేకుండా అయితే ఉన్నాము. నేను ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తున్నా. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి రీల్స్ చూస్తుండు, యూట్యూబ్ లో ఏదో వర్క్ చేస్తుండు. ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసి ఫుల్ ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు మాకేం చేయాలో అర్థం కాక ఇప్పుడు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్, ఇద్దరైతే ఇలా మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నారు. సో ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినది అయితే నేను ఏం షూట్ చేయలేదు. పీస్ఫుల్గా అయితే పోయేసి వచ్చినాము. వీడియో తీయొద్దని ఫిక్స్ అయిపోయినా. ఏ వీడియో అసలు తీయబుద్ధి అయితే లేదు, వ్లాగ్ అస్సలే తీయబుద్ధి అయితే లేదు. మంచిగా ప్రశాంతంగా పోయేసి అయితే వచ్చేసినాము. మేము ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. వర్షం పడుతుంది లైట్గా. ఎందుకు ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నానంటే ఇప్పుడే తిన్నాను అనమాట. సో అందుకు వచ్చేసి నేను సండే అయితే షూట్ చేస్తున్నాను. వేదాంశ్ అయితే మొత్తం నా హెయిర్ని మెస్సీ చేసిస్తుండు. సండే రోజు అనమాట, సెకండ్ డేట్. నా ఛానల్కి ఎందుకు వ్యూస్ రావట్లేదు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ పిల్లల్ని చూపిస్తాను కాబట్టి మా పిల్లల్ని చూపిస్తే ఏంటంటే ఛానల్ డౌన్ అయిపోతుంది. అంత వ్యూస్ అయితే అస్సలు రావు. బేసిక్గా వ్లాగ్స్ అన్నప్పుడు వ్లాగ్సే తీయాలి. పిల్లల కంటెంట్ పెడితే ఛానల్ మొత్తం దిగిపోతుంది, వ్యూస్ మొత్తం దిగిపోతాయి. అసలు వ్యూసే రావు. అసలు నాకు వచ్చేది అంతంత వ్యూస్ అంటే ఇప్పుడు మొత్తమే రావట్లేదు వ్యూస్. వద్దు వేదాంశ్. అయినా సరే నేను ఎక్కువ పిల్లల్ని ఎందుకు చూపిస్తానంటే ఫ్యూచర్ ఇన్ కేస్ వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా వీడియోస్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి మా మమ్మీ మంచిగా వీడియోస్ తీసి పెట్టిందని. వేదాంశ్ మాట్లాడుతున్నా కదా, నువ్వు మాట్లాడు. హాయ్ చెప్పు, నమస్తే చెప్పు. నమస్తే పెట్టు. దా పొద్దున మనం ఏడికి పోయినాం, జేజా పోయినాం. ఇక్కడ జేజా. మార్నింగ్ టెంపుల్లో ఒక పాప ఉండే, ఆ పాపని పట్టుకొని వీడైతే ఎంత మంచిగా ఆడుకుందంటే ఆమె వీడికి కిస్ ఇస్తుంది, మంచిగా ఆడుకుంటుంది, హగ్ చేసుకుంటుంది. వీడు ఇంకా ఆమెని హగ్ చేసుకుంటు చెడ్డి లేదు. ఇక మంచిగా అనిపించింది, క్యూట్ మూమెంట్స్. సో అరే వేదాంశ్ అల్లరి బాగా ఎక్కువైపోతుంది వేదాంశ్కి. వాళ్ళ తమ్ముడు అయితే ఇంకా రెచ్చిపోతున్నాడు. సో వేదాంశ్ నా దగ్గర ఉంటేనేమో వర్షిత్కి కుళ్ళు, వర్షిత్ నా దగ్గర ఉంటేనేమో వేదాంశ్కి కుళ్ళు. ఈ ఇద్దరితోటి వేగలేకపోతున్నాను. అసలు మామూలు పిల్లలు కాదు, హైపర్. మమ్మీకి సారీ చెప్పు మమ్మీకి. జుట్టు వీక్తుండు నాది. నో సారీ చెప్పు. కిసి మమ్మీకి. కెమెరా ఆన్ చేయగానే ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, పాజ్ చేసి ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్ళామో చెప్పలేదు కదా. ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్న కిలమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. మీరు నా వ్లాగ్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ వేదాంశ్ బర్త్డే రోజు వెళ్ళినాం కదా, ఇంకా బోనాల పండగకి కూడా. సో ఆ టెంపుల్కి సూపర్ ఉంటుంది, ఒకసారి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి, బాగుంటుంది. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. మంచిగా నాప్ వేసేసి పడుకొని లేచాము. టీ తాగేసి ఇక కూర్చున్నాం. అన్నం తినేసి టీ తాగేసి కూర్చున్నాం. సో బేసిక్గా వీడియో తీయడానికి ఏం కంటెంట్ లేక నార్మల్గా అయితే మీతో మాట్లాడుతున్నా. మీరందరూ నా వీడియోస్ చూస్తే మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకోటి, మీరు వీడియో చూస్తున్నారా లేదా అనేసి నాకు అస్సలు తెలియట్లేదు. కమెంట్ చేస్తే తెలుస్తుంది వీడియో చూస్తున్నారు అనేసి. వీడియో బాగుంది,
సంథింగ్ ఏదో ఒకటి కమెంట్ చేస్తేనే కదా తెలిసేది. ఎందుకంటే యూట్యూబ్లో కాన్వర్జేషన్ ఎట్లుంటుంది అంటే కమెంట్స్కి వీడియోకి మధ్యలో జరుగుతుంది కదా. వీళ్ళ పిలిస్తే కింద పడ్డాడు. సూపర్ సూపర్. కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి కమ్ హియర్. ఇగో అందరికి హాయ్ చెప్పు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. మా ఇంటికి రండి అని చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పు. సబ్స్క్రైబర్స్ అందరూ మా ఇంటికి వచ్చేయండి అని చెప్పు. ఇంకా 3 months లో నా బర్త్డే ఉంది ఫ్రెండ్స్ అని చెప్పు. హ్యాపీ బర్త్డే. నీ హ్యాపీ బర్త్డే అప్పుడు ఎట్లా అయింది? ఇక్కడ హ్యాపీ బర్త్డే ఎట్లా అయింది? నిజంగా పిల్లల బర్త్డేస్ చేయడమే బెటర్. ఎందుకంటే మనీ ఉన్నా లేకున్నా ఎట్లానైనా సరే సింపుల్గా బర్త్డే చేయడమే బెటర్. ఎందుకంటే వేదాంశ్ అయితే వాడి బర్త్డే వీడియోస్ చూసుకొని ఎంత మురుస్తాడు. హ్యాపీ బర్త్డే హ్యాపీ 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 అనుకుంటా క్లాప్స్ కొట్టుకుంటా మస్తు ఫీల్ అవుతాడు. ఒకవేళ దేనివల్లనన్నా క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు వాడి హ్యాపీనెస్ని మిస్ అయిపోతుండే. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా మనది మనం చేసుకుంటే బెటర్. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని కాకుండా మనం ఎట్లా చేసుకుంటున్నాం బర్త్డే అనేసి చేసుకోవడమే బెటర్. ఎందుకంటే పిల్లల హ్యాపీనెస్ కంటే ఎవరు ఇంపార్టెంట్ ఏం కాదు కదా. సో బర్త్డేస్ అయితే చేసుకోవడం బంద్ చేయొద్దు. సింపుల్గా అయినా సరే, గ్రాండ్గా అయినా సరే, మీడియం అయినా సరే, బర్త్డేనే కదా. సో వేదాంశికరా నీ బర్త్డే ఎట్లా అయింది? నీ హ్యాపీ బర్త్డే ఎట్లా అయింది? ఇక్కడ అప్పుడు ఎట్లా చేసినాము నీ బర్త్డే? నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఏమి ఇచ్చిన? మిక్కీ మౌస్. ఇక్కడ చెప్పవా? వాళ్ళకి చెప్పవా? నీ బర్త్డే ఎట్లా అయింది? నీ బర్త్డే ఎట్లా అయింది? హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ చేద్దామా నీ బర్త్డే? ఈసారి తమ్ముడి బర్త్డే నీ బర్త్డే చేద్దామా? ఈసారి దా. సో ఈ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఫస్ట్ బర్త్డే సింపుల్గా చేసేసినాము. సెకండ్ బర్త్డేకి చూడాలి. ఈ వీడియో అయితే అంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూస్తే అయితే కమెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో. ఇంకేమన్నా నేనేమన్నా మిస్టేక్ చేసినా కూడా ఇట్లా చేయండి అట్లా చేయండి అని వీడియో చేయమంటే కూడా నేను చేసా. లాస్ట్ వీడియో హెయిర్ స్టైల్ చేసిన కదా, లాస్ట్ వీడియో సింపుల్ హెయిర్ స్టైల్ అనేసి పెట్టినా కదా. ఆ రోజు వేదాంశ్ వర్షిత్ పడుకున్నారనమాట. నేను ఫాస్ట్గా వేసి చూపించిన. యాక్చువల్గా నాకు అంత మంచిగా రాలేదు అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఫ్రంట్ అయితే మంచిగా వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే అంత రాలేదు. ఎందుకంటే అప్పుడే హెడ్ బాత్ చేసి చేసిన అనమాట నేను వీడియో. ఫాస్ట్గా చేసిన పిల్లలు పడుకురనేసి. ఇంకా మంచిగా వచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ దానికి కూడా వ్యూస్ తక్కువనే. సరే చూద్దాం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మై ఈవినింగ్ చిట్ చాట్ విత్ మై ఫ్యామిలీ. ఓకే, bye friends. See you on another vlog.